క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. దేవుడి వాక్యం నిలిచిందిగాక. ఆమె అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా బయటకు తోసివేయను. దేవుని సహాయం కోరి దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతూ నువ్వు గనక దేవుడు దగ్గరగా వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ సహాయం అయితే నువ్వు కోరుతున్నావో, ఏ యొక్క ఆదరణ అయితే నువ్వు కోరుకుంటున్నావో, దేవుని సన్నిధిలో నుంచి ఎలాంటి ఆశీర్వాదం కావాలని నువ్వు కోరుకుంటున్నావో, నమ్మి దేవుని మహిమను చూస్తూ ఉంది. నమ్మకంతో దేవుడి మందిరానికి రావాలి. నేను నమ్ముతున్నాను నా జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నేను నమ్ముతున్నాను నా జీవితంలో నుంచి ప్రతికూల పరిస్థితి నుంచి నా దేవుడు విడిపిస్తాడని నేను నమ్మి దేవుడి మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థించుకొని నీ ప్రతి ప్రాబ్లం దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా ఎద్దుకు ఏ విషయంలో వచ్చావో అది నేను వినకుండా నీ జీవితంలో కార్యం చేయకుండా నేనేమాత్రం కూడా నేను బయటికి త్రోసివేయను. నీకు కావాల్సిన సహాయమును మరి కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కాపాడుట కన్నా ఎక్కువగా దేవుడు నిన్ను తన కౌగిలిలో భద్రంగా కాపాడుతూ ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించు నీకు సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం దేవుని యొద్దకు వెళ్దామండి. మనుషులు కొన్నిసార్లు మనం తునికిరించి మనం చేర్చుకోరేమో కానీ మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్న అబ్బా తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనం చేర్చుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనల్ని ఎంత మాత్రం బయటకు త్రోసివేయని దేవుని మనం కలిగి ఉన్నాము. ప్రతి పరిస్థితిలో దేవుడి మీద ఆధారపడుతూ దేవునికి అప్పచెప్తూ ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందుకుందాం. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి విడుదల ధైర్యమును కలచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థన తీసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారిని తోసివేయని దేవుడు నీవున్నావని, మనుషుల మీద కాక నీ మీద ఆధారపడి వారి జీవితంలో గొప్ప కార్యాలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.